బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కీలక అంశాలపై ఇద్దరు నేతలు దాదాపు గంటకు పైగా చర్చిస్తున్నారు. ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నేతల చర్చ కొనసాగుతోంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతోంది. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, రోడ్ల నిర్మాణంపై సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తున్నారు. రవిచంద్, ఇటు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా ప్రధానంగా ఏ అంశాలు ఇవాళ చర్చకు రానున్నాయి? హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ దాదాపు 10:45 నుంచి కూడా ఆయన నివాసంలో చర్చలు జరుపుతున్నారు. దీంట్లో శాఖాపరమైన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చలు జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిరువురు కూడా కలిసి శాఖాపరమైన అంశాలు చర్చించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. జలజీవన్ మిషన్ కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ ట్రైన్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఎందుకంటే జలజీవన్ మిషన్ కింద దాదాపు 4,000 కోట్లు కేటాయించారు. ఆ పనుల పురోగతిపై ఇక్కడ చర్చిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ స్కీమును పక్కన పెట్టింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జలజీవన్ మిషన్ పథకాన్ని గాడిలో పెట్టి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా 100% గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా సాగునీటిని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలకు జలజీవన్ మిషన్ పనులు అప్పగించారు. అవి ఎంతవరకు వచ్చినాయో పురోగతి కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పాటు గ్రామీణాభివృద్ధి కమిషనర్, అదే పంచాయతీరాజ్ కమిషనర్, అదేవిధంగా కృష్ణతేజ, అదేవిధంగా కొంతమంది కీలక అధికారులు కూడా రావడం జరిగింది. పంచాయతీరాజ్ సంబంధించింది వారితో శశిభూషణ్ కూడా వచ్చారు. వారితో చర్చిస్తున్నారు. వీటితో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ కీలకంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా శాసనసభ సమావేశాలు, మండల సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులు కావచ్చు, అదేవిధంగా కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే 3 పార్టీల అగ్రనేతలు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేశారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రిపోర్ట్ ఆధారంగా ఆ చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీలక నిందితులు దీంట్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి పరిశ్రమలు రాష్ట్రంలో రాకుండా చేయడానికి, అభివృద్ధి నిరోధకంగా తయారైన వైసీపీ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ విషయానికి వస్తే కనుక ఇక్కడ రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి జూన్తో. దానికి ఏప్రిల్ మొదటి వారంలో దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మిత్రపక్షాలు అన్ని కూడా నామినేటెడ్ పదవులు కొంత ఏదైతే నిష్పత్తి ప్రకారం మిత్రపక్షాలు తీసుకుంటున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాల్లో కూడా 4 ఒకటైతే జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు లింగంనేని రమేష్ కి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే టీడీపీలో పరిస్థితి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశాల గురించి చర్చిస్తున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. రాజ్యసభ ఏదైతే ఏప్రిల్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే సమయానికి టీడీపీ అభ్యర్థులు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా లేదనేది స్పష్టత రావాల్సి ఉంది. జనసేనకైతే మాత్రం ఒక స్థానం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఆ పార్టీ కూడా లింగంనేని రమేష్ అభ్యర్థిత్వం వైపు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. రాజ్యసభ విషయంలో కొంత క్లారిటీ అయితే ఉంది. బీజేపీకి సంబంధించి అధిష్టానం వరకు ఇంతవరకు ఎటువంటి సమాచారం టీడీపీకి కావచ్చు, ఇక్కడ కూటమి నేతలకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా లేదనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో 2 స్థానాలు ఖాళీ అయినప్పుడు కూడా 2 స్థానాల్లో కూడా ఇప్పటికే బీజేపీకి కేటాయించిన పరిస్థితితో నెక్స్ట్ వచ్చే స్థానం వారికి ఇస్తారా లేదనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఈ విధంగా అన్ని అంశాలు, తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఢిల్లీలో అంశాలు కావచ్చు, అన్ని చర్చిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి 2024లో ఏ విధంగా ఫలితాలు సాధించి కలిసికట్టుగా పోరాటం చేసింది, అదేవిధంగా
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి వైసీపీని తుడిచిపెట్టే విధంగా కూడా ప్రణాళికలు అయితే కూటమి నేతలు రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే రేపు సమ్మర్ అయిన తర్వాత ఏ నిమిషంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అన్ని కూడా ఏకపక్షంగా ఉండాలి తీర్పు 2024 అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక కీలక అంశాలు అయితే చర్చిస్తున్నారు. మరో అరగంట పాటు ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.